ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఆండ్రాయిడ్ యొక్క ఎన్నో రకాల ట్రిక్స్ని చూసి ఉంటారు, కానీ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని, యూట్యూబ్లో కూడా లేని టాప్ హిడెన్ సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటుగా ఈ హ్యాక్స్ని చూశానంటే మాత్రం నిజంగా సూపర్ అనాల్సిందే ఫ్రెండ్స్. పైగా మీకు డైలీ లైఫ్లో ఎంతగా యూజ్ కావడం జరుగుతుందంటే ముందు మీరే చెప్తారు కమెంట్ చేసి, బ్రదర్ నిజంగా మీరు చెప్పిన ప్రతి ట్రిక్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేశాయని. ఇకపోతే ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనకు తెలియకుండానే అప్పుడప్పుడు మన మొబైల్ వాటర్లో పడుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మన మొబైల్ని తీసుకెళ్ళి ఏదైనా సరే బియ్య బస్తాలో పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క స్పీకర్లో డస్ట్ కావచ్చు, లేదా వాటర్ మనము బ్యాక్ సైడ్ నుంచి మనము ఇచ్చేసినప్పుడు ఫ్రంట్లోకి అయితే లోపల వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ వాటర్ని తీయాలంటే మనం కంపల్సరీ సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పటి నుంచి మీరే ఫిక్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు టైప్ అనేది చేయండి, ఫిక్స్ మై స్పీకర్ అని మీరు టైప్ అనేది చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుంది అనమాట. దిరాఫ్టర్ మీరు ఈ వెబ్సైట్ పైన క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన మరుక్షణమే రకరకాల వైబ్రేషన్ సౌండ్స్తో ఆటోమేటిక్గా మీ యొక్క స్పీకర్లో ఏదైనా వాటర్ ఉన్నా ఏమున్నా ఆటోమేటిక్గా ఎజెక్ట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ మెథడ్ అనమాట. పైగా మీకు డైలీ లైఫ్లో సూపర్గా అయితే పనిచేస్తుంది. ఇక్కడ చూసుకో సమ్ డెమోస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. దీని యొక్క వైబ్రేషన్తోనే మన మొబైల్లో వాటర్ ఉన్నా ఏమున్నా ఆటోమేటిక్గా ఎజెక్ట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ రేంజ్లో ఈ ఫస్ట్ వన్ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, ఈ ట్రిక్ ద్వారా ఈజీగా మీ యొక్క మొబైల్ ఫ్రెండ్స్ని మీరు ప్రాంక్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ఏదో చేస్తున్నట్టు, ఏదో హ్యాక్ చేస్తున్నట్టు మొబైల్ని మీరు చేయొచ్చు అనమాట. దీనికోసం మీరు ఏమని టైప్ చేస్తారంటే, geektyper.com అని ఈ విధంగా మీరు టైప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. టైప్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఏమీ ఉండదు, ఓన్లీ ఫర్ చూడడానికి మాత్రమే. ఇక్కడ మనకు వార్నింగ్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదో ఒకటి ఇక్కడ మీరు టైప్ చేస్తున్నట్టు టైప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. లైక్ దిస్ మీరు ఆటో పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏదో చేస్తున్నట్టు మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. చూడండి, యాక్సెస్ డినీడ్ అన్నట్టుగా మనకు రావడం జరిగింది. పైగా మీరు ఏదో చేస్తున్నట్టుగా, ఎవరికి కనిపించినట్టు మీరు ఏదో చేస్తున్నట్టుగా ఎదుటి వాళ్ళకి మీరు షాక్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా మీరు ప్రాంక్ చేయాలనుకుంటే ఈజీగా ఈ వెబ్సైట్ ద్వారా మీరు ప్రాంక్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు యాస్టీస్ వెబ్సైట్కి అయితే అంటే మీరు హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఈ విధంగా మనకు ఈ సెకండ్ వన్ ట్రిక్ అయితే సూపర్గా పనిచేస్తుంది. ఇకపోతే చాలా మంది మొబైల్ని ఛార్జ్ అనేది చేస్తుంటారు, బట్ ఛార్జింగ్ ఎక్కడానికి మాత్రం దాదాపుగా 3 to 4 hours టైం అయితే పడుతుంది అనమాట. మీకు ఒక సీక్రెట్ మెథడ్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా విత్ ఇన్ 1.5 hours మీ దగ్గర ఎంత స్లో ఛార్జర్ ఉన్నా పర్లేదు, విత్ ఇన్ 1 hour ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బేసిక్ టెక్నిక్ అనమాట. సింపుల్గా మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ని ఛార్జ్లో పెడతారో అప్పుడు సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టేయండి. ఇలా పెట్టేసినప్పుడు ఇప్పుడు మీరు ఛార్జింగ్ పిన్ని ప్లగ్ ఇన్ చేయండి. డ్రాఫ్ట్ చూసుకోవచ్చు, మీ యొక్క మొబైల్లో ఎలాంటి నెట్వర్క్ రాదు, మీ యొక్క మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి యాప్స్ డేటాని కన్జ్యూమ్ చేయదు, బ్యాటరీ కూడా ఎక్కువగా మీకు ఖర్చు కావడం జరగదు. కాబట్టి చాలా తొందరగా మీ యొక్క బ్యాటరీ అయితే ఈజీగా ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మీరు చెప్పచ్చు, బ్రదర్ మనకు ఫోన్స్ వస్తే ఎలా అని. ఆటోమేటిక్గా ఎలాగో మీరు ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు మెసేజెస్ అయితే వస్తుంటాయి, సో అండ్ సో పర్సన్ మీకు కాల్ చేశారు ఇచ్చేశారు అన్నట్టుగా. ఈ సింపుల్ ట్రిక్ ద్వారా ఈజీగా మీ యొక్క మొబైల్ని మీరు స్పీడ్గా ఫుల్ ఛార్జ్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, యూట్యూబ్కి సంబంధించింది అనమాట. ప్రజెంట్ మీరు యూట్యూబ్లోనే వీడియోస్ని చూస్తున్నారు, బట్ యూట్యూబ్లో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ట్రిక్ని మీకు పరిచయం అనేది చేస్తాను. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఎన్సిఎస్ మ్యూజిక్ని సెర్చ్ అనేది చేయడం జరిగింది. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏదైనా సరే మీరు మ్యూజిక్ని ప్లే అనేది చేసుకోండి. లైక్ దిస్ మీరు ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆ మ్యూజిక్ని వినాలి, సో అండ్ సో ప్లేస్ నుంచి మాత్రమే వినాలి అన్నప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేసినట్లయితే ఈజీగా మీరు ఎక్కడి నుంచి అయితే వాళ్ళకు
పంపిస్తారో అక్కడ నుంచి వాళ్ళు చూడగలుగుతారు అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నాకు సాంగ్ అయితే ప్లే కావడం జరిగింది. బట్ మీ యొక్క ఫ్రెండ్స్కి ఇక్కడ నుంచి 1 minute 12 seconds నుంచి ప్లే అవ్వాలి అన్నప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యూట్యూబ్ యొక్క లింక్ని మీరు కాపీ చేసుకోండి, లేదనుకుంటే ఇక్కడ మీకు షేర్ బటన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా షేర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ముందుగా క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయండి. దరాఫ్టర్ ఇక్కడ మీకు టైమింగ్ కాబట్టి టీ అని టైప్ చేయండి. తర్వాత ఈక్వల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఈక్వల్ బటన్ మీరు ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని సెకండ్స్ తర్వాత మీ యొక్క వీడియోని చూడాలి అంటే మీరు పంపించిన వీడియోని లైక్ నేను 01 తర్వాత మనకు మినిట్స్ కాబట్టి మీరు టైప్ చేయండి. తర్వాత సెకండ్స్ కాబట్టి ఇప్పుడు ఎన్ని సెకండ్స్కి చూడాలి వాళ్ళు 05 సెకండ్స్కి చూడాలి. తర్వాత మీరు ఎస్ని టైప్ చేసి ఎదుటి వాళ్ళకి ఈ విధంగా సెండ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ హిస్టరీ నుంచి తీసేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు అది ఎక్కడి నుంచి ప్లే అవుతుందంటే మనం ఎక్కడి నుంచి అయితే పంపించాం చూడండి 1 minute 5 seconds అక్కడ నుంచి మాత్రమే ఎదుటి వాళ్ళకి మీరు పంపించిన లింక్ త్రూ వాళ్ళు వీడియోస్ని చూడగలుగుతారు అనమాట. ఈ విధంగా మనకు ఈ ట్రిక్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇకపోతే మీకు నెక్స్ట్ వన్ ట్రిక్ ద్వారా మీకు బ్యాటరీ అయితే హెవీగా సేవ్ కావడం జరుగుతుంది అనమాట. ఎలా అంటే చాలా మంది ఏం చేస్తారంటే పై నుంచి ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ రొటేషన్ ఆప్షన్ని కంపల్సరీ అనేబుల్లో చేసి పెట్టి ఉంచుతారు అనమాట. దీని ద్వారా మనకు బ్యాక్గ్రౌండ్లో యాక్సోమీటర్ అనే సెన్సార్ అనేది పనిచేస్తుంది అనమాట మొబైల్లో. మనం ఎప్పుడైతే ఈ విధంగా మనం వీడియో చూస్తున్నప్పుడు కావచ్చు, ఏం చేసినప్పుడు కావచ్చు, ఈ విధంగా మనం రొటేషన్ చేస్తున్నప్పుడు చాలా హై లెవెల్లో మన యొక్క బ్యాటరీని ఇది కన్జ్యూమ్ అనేది చేస్తుంది అనమాట. దీని ద్వారా మన యొక్క బ్యాటరీ పైన చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. దీన్ని కనుక మీరు ఆఫ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇంత కాదన్న మీరు వాడే బ్యాటరీలో ప్రజెంట్ వాడే బ్యాటరీలో 1 hour ఎక్స్ట్రాగా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ట్రిక్ అయితే నిజంగా విఐపి ట్రిక్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా చాలా మంది ఏం చేస్తారంటే మనకు సంబంధించిన పర్సనల్ డేటా మనం రకరకాల యాప్స్కి మనం లాక్స్ని పెడుతూ ఉంటాం. లైక్ దిస్ అది మన యొక్క వాట్సాప్కి కావచ్చు, ఫైల్ మేనేజర్స్ కావచ్చు, మనం రకరకాల యాప్స్కి మనం లాక్స్ని వేస్తుంటాం. అయినప్పటికీ చాలా మంది ఏం చేస్తారంటే ఈజీగా మన యొక్క మొబైల్ లాక్ని అన్లాక్ చేయకుండా డైరెక్ట్ త్రూ క్రోమ్ ద్వారా చూసేస్తారు మనకు సంబంధించిన ఏదైనా సరే. దీనికోసం ఏం టైప్ చేస్తారంటే సింపుల్గా ఈ కోడ్ని అయితే నేను చెప్పను, ఇది ఇల్లీగల్ పర్పస్ కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ యొక్క ఛానల్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ముందుగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. తర్వాత మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా ఈ విధంగా టైప్ చేసి ఏం చేస్తారంటే సింపుల్గా మన యొక్క మెమొరీలోకి ఎంటర్ అయిపోతారు ఎవరైనా సరే. అలాంటప్పుడు లైక్ దిస్ వాళ్ళు ఏం చూడాలనుకున్నా ఈజీగా మన దగ్గర నుంచి అయితే చూసేస్తారు ఫ్రెండ్స్. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి బర్త్డే స్పెషల్ ఫోల్డర్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది చూడండి. ఇక్కడ నేను ఏమి టైప్ చేయను, ఆటోమేటిక్గా ఆ వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ నుంచి అయితే చూసేస్తారు ఫ్రెండ్స్. ఎంత గట్టిగా మన యొక్క మొబైల్లో మనం లాక్ వేసుకున్నా సరే ఈజీగా ఈ కోడ్ ద్వారా అయితే సింపుల్గా చూసేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీరు ఈ కోడ్ ద్వారా ఎవరికి యాక్సెస్ కావద్దు అనుకున్నప్పుడు సింపుల్గా మీరు ముందుగా అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందులో మీకు స్టోరేజ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. ఫైల్ మీడియా ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ మీడియా ఆప్షన్ని మీరు కంపల్సరీగా డినే అనేది చేయండి. ఎందుకంటే అలో యాక్సెస్ పైన ఉన్నట్లయితే ఈజీగా ఎవరైనా సరే మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ని ఈజీగా చూసేస్తారు. దీంతో పాటుగా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. మీరు యాస్టీస్గా వెళ్ళిన తర్వాత మీరు పర్మిషన్ సెక్షన్లో ఈ స్టోరేజ్ యాక్సెస్ పర్మిషన్ ఉంటుంది చూడండి, ఫైల్ మేనేజర్ మీడియా డేటా, దీన్ని కంపల్సరీ మీరు ఆఫ్ చేసి పెట్టేయండి ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఎవరు కూడా మన యొక్క మొబైల్లో ఎలాంటి కోడ్ ఎంటర్ చేసినా సరే సింపుల్గా మన యొక్క డేటాని చూడడానికి 0% యాక్సెస్ అయితే ఎదుటి వాళ్ళకు ఉండడం జరగదన్నమాట. ఈ కోడ్ని చాలామంది అడుగుతారు, అందు గురించే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. మీరు అక్కడ నుంచి కావాలనుగా చూసుకోవచ్చు, టైప్ చేసి కూడా ఈజీగా ఎదుటి వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ కోడ్ని మాత్రం ఇక్కడ చూడండి పర్మిషన్ అడుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆ పర్మిషన్ని డినే కొడతారో అలాంటప్పుడు ఏ డేటా మీకు ఎవరు కూడా మీ యొక్క మొబైల్ నుంచి చూడడానికి ఛాన్స్ అయితే 0% ఉండడం జరగదన్నమాట. ఈ విధంగా ఈ టాప్ ఫీచర్స్ అయితే మీకు డైలీ లైఫ్లో సూపర్గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఈ టాప్ ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.